మిత్రులకు నా నమస్సుమాంజలి. నేను మీ డాక్టర్ సుభాష్ అండ్ కైరోప్రాక్టిక్ థెరపీ సెంటర్ తార్నాక నుంచి. మిత్రులారా, మనం ఈరోజు హీల్ పెయిన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీల్ పెయిన్, మడిమె నొప్పి. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు లక్షణాలు ఏముంటాయి? ట్రీట్మెంట్స్ ఏమున్నాయి? ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకవేళ స్టేజ్ 1లో ఉంది, ఈ మధ్య స్టార్ట్ అయినప్పుడు మీరు ఇంటి దగ్గర ఏ విధమైన పాయింట్స్ తోటి మీరు లబ్ధి పొందొచ్చు, నా దగ్గర రాకుండానే మీరు ఏ విధంగా వైద్యం చేసుకోవచ్చు. నేను ఏ వీడియోలో చెప్పినా చూడండి మిత్రులారా, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఉంటాయి ప్రాబ్లమ్స్. స్టేజ్ 1 ఉన్నప్పుడు నేను చెప్పే ఈ టిప్స్ తోటి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. స్టేజ్ 2, స్టేజ్ 3 ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే జబ్బు ఎక్కువైనప్పుడు మీకు నేను చెప్పే ఈ పరిమితమైన జ్ఞానము సరిపోదు. సో జబ్బు ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా మీరు ఎక్స్పర్ట్ గైడెన్స్లో ఉండడం మంచిది. మీరు చూడండి, చాలామంది ఈ మధ్య కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, సార్ ఏమంటే నాకు మడవ నొప్పి అండి, పొద్దున్న లేవగానే చాలా ఇబ్బంది ఉంటుందండి, తర్వాత సర్దుకుంటుంది, మళ్ళీ చాలాసేపు కూర్చున్నప్పుడు కొంచెం నడవడానికి ఇబ్బంది అండి అంటూ ఉంటారు. చూడండి, మడిమ నొప్పి లక్షణాలు ఏముంటాయి చెప్తాను. నైట్ పడుకొని పొద్దున్న లేచేటప్పుడు, లేదంటే నైట్ మధ్యలో యూరినస్ లేచినప్పుడు లేచి నడవడానికి ఇబ్బంది అవుద్దండి. సో కొన్ని అడుగులు వేస్తే కానీ వాళ్ళు నడవడానికి వీలుండదు. నేను ఎలాంటి వాళ్ళు చూసానంటే, పొద్దున్న లేచి నడవాలంటే గోడలు పట్టుకొని లేదంటే వాకర్స్ తోటి నడిచే వాళ్ళని కూడా నేను చూశానండి. సో అలా కొద్దిగా నడిచాక ఫ్రీ అవుతుంది. అట్లాగే చాలాసేపు ఒక 2 గంటల సేపు కూర్చున్నారు, నడవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఒక 15-20 అడుగులు వేసాక వాళ్ళు కొంచెం ఫ్రీ అవుతారు. ఆ హీల్ పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళ లక్షణాలు ఏముంటాయి? కొందరికి ఇక్కడ పెయిన్ రావచ్చండి, ఇక్కడ పెయిన్ రావచ్చు. కొందరికి ఇక్కడ పెయిన్ ఉండొచ్చు, ఓకే. కొందరికి పాదమంతా ఉండొచ్చు, కొందరికి ఈ పై భాగాల్లో కూడా నొప్పి ఉండొచ్చు. ఇదంతా కూడా ఈ హీల్ పెయిన్ వల్లనే వస్తుంది. కొందరికి బ్యాక్ సైడ్ రావచ్చు, కొందరికి ఓన్లీ హీల్లో రావచ్చు, కొందరికి ఈ ఏరియా మొత్తం రావచ్చు, కొందరికి పాదమంతా రావచ్చు. ఇప్పుడు పాదమంతా వచ్చిందనుకోండి, దానికో పేరు అంటారు, ఓకే. అట్లా వెనుక వైపు వచ్చినప్పుడు దానికో పేరు అంటారు. బట్ ఓవరాల్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ ఈ హీల్లో ప్రాబ్లం ఉండి ఇక్కడ బోన్ అవ్వచ్చు, క్యాల్కేనియల్ బోన్ అవ్వచ్చు, లేకపోతే అచెలిస్ టెండాన్ అవ్వచ్చు, లేదంటే ప్లాంటర్ ఫేసియా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ ఈ సమస్యల వల్ల ఈ ప్లాంటర్ ఫేసియాలో ఇబ్బంది వస్తే ప్లాంటర్ ఫేసియేటిస్ అంటారు. అంటే ఏంటి? పాదమంతా ఇబ్బంది ఉంటుంది. ఈ వెనక వైపు పెయిన్ వస్తే ఇదేంటి? అచెలిస్ టెండనైటిస్, ఓకే. ఈ టెండాన్లో ప్రాబ్లం ఉండొచ్చు. లేదు, ఈ పాదంలోనే నొప్పి వచ్చింది అనుకోండి, క్యాల్కేనియల్ స్పర్, హీల్ స్పర్ వల్ల రావచ్చు. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, హీల్లో ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే ఈ పాదంలో ప్రాబ్లం ఉండొచ్చు, లేదు ఈ హీల్ వెనకాల ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే ఈ పాదం పైన ప్రాబ్లం ఉండొచ్చు. నేను రకరకాల పేషెంట్ చూశాను. కొందరు ఓన్లీ ఈ యాంకిల్లో ప్రాబ్లం ఉందన్న వాళ్ళని చూశాను. అంటే హీల్ పెయిన్తో పాటు యాంకిల్లో ఉండము, అట్లాగే హీల్ పెయిన్ యాంకిల్ మళ్ళీ ఇక్కడ పెయిన్ ఉండడము, అట్లాగే హీల్ పెయిన్ ఉండి నెక్స్ట్ ఈ హీల్ బ్యాక్ సైడ్ ఇక్కడ పెయిన్ ఉండడము, నెక్స్ట్ హీల్ పెయిన్ ఉండి ఈ పాదమంతా నొప్పి ఉండడము. మొన్న ఒక మధ్య కేసు చేశాను, ఆవిడకు ఒక 4 years నుంచి హీల్ పెయిన్ ఉంది. హీల్ పెయిన్ ఉండడం వల్ల ఆవిడ వంగి ఇట్లా క్రాస్ అయి నడుస్తున్నారు. ఇట్లా పాదం పెట్టి పాదమే ఇట్లా క్రాస్ అయ్యింది. అలాంటి ఆవిడ కూడా మన అక్యుపంక్చర్, అక్యుప్రెషర్, దాని తర్వాత కైరోథెరపీ ద్వారా ఈరోజు ఆవిడ చాలా వరకు రికవర్ అయ్యింది. ఇప్పుడు షీ ఈజ్ ఇన్ ట్రీట్మెంట్. 3 సంవత్సరాలు అనేక చోట్ల తిరిగి ఇంకా తను వేరే ప్రయత్నాలు చేసేసి ఎవరో మన స్టూడెంట్ ద్వారా మనకు తను సెంటర్ రావడం జరిగింది. అండ్ తనకి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు చాలా వరకు తను రికవర్ అయ్యారు. ఆ పాదం కూడా ఇంతకుముందు ఇలా పెట్టేవాళ్ళు కూడా ఇప్పుడు స్ట్రైట్గా పెడుతున్నారు. వాకింగ్ కూడా ఇంప్రూవ్ అయింది. ఆ లింపింగ్ ఏదైతే వంగి ఉండనో ఆ వంగి ఉండడం కూడా తగ్గింది. రీసెంట్గానే ఒక రిటైర్డ్ ఎంప్లాయీ వస్తున్నారు, ఇట్లాగా మనము హెల్త్ టాక్ ఇస్తున్నప్పుడు. సో ఆయన కూడా చెప్పారు, సార్ చాలా ఇబ్బంది ఉందండి,
ఒక కాళ్ళు 80% ఉంది, ఇంకో కాళ్ళు 20% ఉంది, నడవడానికి చాలా ఇబ్బంది ఉంది, పొద్దున్న లేవడానికి చాలా ఇబ్బంది ఉంది. తన ట్రీట్మెంట్ కూడా మనం చేస్తూ ఉన్నాం. చాలా వరకు తను బాగున్నారు. ఇంతకుముందు కంటిన్యూగా పెయిన్ ఉండేది, ఇప్పుడు కంటిన్యూగా పెయిన్ ఉండలేదు, పొద్దున్న లేచినప్పుడు మాత్రమే పెయిన్ ఉంటుంది. అది ట్రీట్మెంట్ అండర్ ప్రోగ్రెస్ ఉంది కాబట్టి నేను చెప్పిన రోజులు తను రాగలిగితే ఆ సమస్య నుంచి తను బయటపడతారు. సర్జరీ ఏమి లేకుండా అక్యుప్రెషర్, అక్యుపంచర్ అండ్ ఏమంటారు బాడీ అలైన్మెంట్ టెక్నిక్స్ ద్వారా తను బయటపడుతున్నాడు. అట్లాగా మనం హీల్ పెయిన్లో ఎంతోమంది పొద్దున్న లేవగానే అసలు గోడలు పట్టుకునే వాళ్ళమండి. అలాంటి వాళ్ళు కూడా ఎందుకు హీల్ పెయిన్ వస్తుంది? హీల్ పెయిన్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ఎముకను క్యాల్కేనియల్ బోన్ అంటారు. ఓకేనా? ఈ బోన్లో క్యాల్సిఫికేషన్ అంటే ఈ ఎముకలో ఎక్స్ట్రా బోన్ గ్రోత్ అవ్వడము, అంటే ఇక్కడ కాల్షియం డిపాజిట్స్ అధికం అవ్వడము, దాన్నే మనం ఎక్స్ట్రా బోన్ గ్రోత్ అంటాము. లేదంటే క్యాల్సిఫికేషన్, లేదంటే హీల్ స్పర్, ఇవన్నీ దానికే పేర్లు. సో అది ఆ ఎక్స్ట్రా బోన్ గ్రోత్ అవ్వడం వల్ల ఇక్కడ ఉండే కండరాల మీద, టెండాన్ మీద ఒత్తిడి చూపిస్తుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఉండి ఇప్పుడు యాక్చువల్లీ టెండాన్ పైన లోడ్ పడడం కానీ, లేకపోతే ఈ ఫేసియా పైన లోడ్ పడడం కానివ్వండి. ఓకే, దాని ద్వారా అంటే ఇప్పుడు మనం చాలాసార్లు చూడండి, జంప్ చేస్తూ ఉంటాం. జంప్ చేసినప్పుడు ఇక్కడ ఉండే ఈ కండరాలపైన లోడ్ పడడం కానీ, లేకపోతే ఈ కండరపైన లోడ్ పడడం కానీ, సో అలా జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఈ ఎముకపైన లోడ్ పడడం కానీ జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా ప్రాబ్లం వస్తుంది. లేదంటే ఏజ్తో పాటు ఆ ఎముక వీక్ అవ్వడం వల్ల, అక్కడ క్యాల్సిఫికేషన్ జరగడం వల్ల హీల్ బోన్ దగ్గర వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. ఆ ఎముక వీక్ అవ్వడం వల్ల, అక్కడ క్యాల్సిఫికేషన్ జరగడం వల్ల హీల్ బోన్ దగ్గర వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. అందుకని ఎక్స్రే తీస్తే వాళ్ళు డాక్టర్ చెప్తూ ఉంటారు, అమ్మ మీకు ఇక్కడ బోన్ పెరిగింది అని చెప్పేసి. బోన్ పెరగడం అంటే ఏం లేదు, కాల్షియము అక్కడ డిపాజిట్ అవుతుంది, కాల్షియము అక్కడ చేరుకొని అది గట్టిగా అవుతుంది. అదే దాన్ని ఎక్స్ట్రా బోన్ గ్రోత్ అంటారు. అంతేగాని సపరేట్గా బోన్ గ్రో అవ్వదండి. లేదంటే ఆస్టియోఫైట్ ఏమన్నా అట్లా ఫామ్ అవ్వచ్చు. ఏమైనా పర్వాలేదు, అక్కడ యాక్చువల్లీ టెండాన్ ప్రాబ్లం అయినా పర్వాలేదు, క్యాల్కేనియల్ స్పర్ అయినా పర్వాలేదు, లేదంటే పాదంలో ఏమన్నా ఇబ్బంది అయినా పర్వాలేదు, ప్లాంటర్ ఫేసియాలో ప్రాబ్లం ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు వీటన్నిటికి కూడా మన దగ్గర రామబాణం లాంటి వైద్యం మనకు అందుబాటులో ఉంది. ఈ ప్రాబ్లం కనుక స్టేజ్ 2, స్టేజ్ 3లో ఉంటే ఈ విద్యల్లో ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళ అండర్లో మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదు ఈ మధ్య సమస్య స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ ద్వారా మీకు ఈ సమస్య తగ్గిపోతుంది. మీరు జాగ్రత్తగా నేను చెప్పే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. కేవలము మీకు ఇక్కడ పెయిన్ ఉందనుకోండి, ఇక్కడ ఈ హీల్ నుంచి బ్యాక్ సైడ్, దీన్ని ఏమంటాం మనము యాక్చువల్లీ టెండాన్ అంటాం దీన్ని. సో ఇక్కడ నుంచి ఇక్కడ పెయిన్ ఉందనుకోండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పే ఎక్యుప్రెషర్ పాయింట్స్ మీకు బాగా హెల్ప్ చేస్తాయి. చూడండి, రైట్ లెగ్లో ప్రాబ్లం ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలి? లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని ఇప్పుడు నేను చెప్పే టిప్స్ మీరు పాటించండి. ఇదిగోండి, ఇట్లాగా ఇక్కడ నుంచి ఇలాగా స్ట్రైట్గా, ఇక్కడ నుంచి స్ట్రైట్గా మీరేం చేయాలి? ఇక్కడ నుంచి ఇలా ఇది ప్రెస్ చేసుకుంటున్నారు ఇలాగా. ఇంకోటి ఏం చేయొచ్చు, మీరు ఇట్లా పెన్సిల్ తోటి ఇలాగా ఇలా చేసుకోవచ్చు. రైట్ లెగ్లో ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి. అట్లాగే లెఫ్ట్ లెగ్లో ఉన్నప్పుడు రైట్ హ్యాండ్ తీసుకోవాలి. ఏ భాగం? పాదం వెనకాలో ఇక్కడ ఇబ్బంది ఉన్నప్పుడు ఈ పాయింట్ పనిచేస్తుంది. నెక్స్ట్, ఈ జస్ట్ హీల్లో ఉందండి, ఈ హీల్లో ఉంది అన్నప్పుడు పాయింట్స్ మారుతవి, ఇదే పాయింట్స్ పనిచేయవు. అప్పుడు మీరేం చేయాలి? ఇలా పాదములు, ఇప్పుడు నేను పాయింట్ చూపిస్తున్నాను, ఒక 4 పాయింట్స్ ఎల్ షేప్లో ఇలాగా
ఎల్ షేప్లో. మిత్రులారా మీకు ఇది క్లియర్ కనబడుతుంది కదా. సో మీరు ఏం చేయాలి, ఈ ఎల్ షేప్లో ఇదంతా ఇలా నొక్కాలి. ఎంతసేపు నొక్కాలి, 1 నిమిషం నుంచి 3 నిమిషాల వరకు మీరు నొక్కొచ్చు. మీరు ఇలా దగ్గర నొక్కండి, దూరం కాదండి. సో దీనికి నేను ఒక టిప్ చెప్తాను, ఈజీగా మీరు ఈజీగా మీకు పని అయ్యేటట్టు. ఇలాగా చూడండి, ఇలా ఈ ఫింగర్ తీసుకోండి, ఇలా ఈ ఫింగర్ తీసుకోండి, లాక్ చేయండి. ఇలా ఈ హ్యాండ్ తీసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇలా ఈ హ్యాండ్ ఇలా లాక్, ఇది ఇలా స్ట్రైట్ పెట్టారు 90 డిగ్రీస్లో. నెక్స్ట్ దీన్ని తీసుకెళ్లారు ఇలా. అంటే ఏం లేదు, ఈజీగా ఈ పాయింట్ స్టిమ్యులేట్ అవ్వడానికి. లేదు మీకు ఇది కన్ఫ్యూజ్ అవుతుంది, అప్పుడు మీరు పెన్సిల్తో ఇలా చేయండి. పెన్సిల్ లేదండి, చేతితో చేయండి. ఇలాగా బొట్న వేలు తీసుకొని ఇలా ఏంటండి ఇక్కడ చేసి తగ్గుతుందా? మీరు చేసి చూడండి, మనస్ఫూర్తి విశ్వాసంతో చేసి చూడండి, పక్కా తగ్గుతుంది. తగ్గుతుందో తగ్గదో ఏదో మనం ఒక ప్రయత్నం చేద్దాంలే అలా చేయకండి. మనస్ఫూర్తిగా విశ్వాసం పెట్టి చేయండి, ఖచ్చితంగా తగ్గుతుంది. సో ఇలా ఈ ఎల్ షేప్లో. లేదండి మాకు పాదం అంతా ఇబ్బంది చేస్తుంది, ప్లాంటర్ ఫేసియైటిస్ అంటారు. ఓకే, సో ఇదంతా మాకు ఇబ్బంది చేస్తుంది, ఎంత నొప్పిగా ఉంటుందండి. ఓకే, ఈ నొప్పి ఉంటుంది, ఇదంతా నొప్పిగా ఉంటుంది. అప్పుడు మీరేం చేయాలి, ఈ పాదం అంతా ఉన్నప్పుడు రైట్ లెగ్లో ఉంటే లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలి, మీరు కంప్లీట్ ఈ ఏరియాని తీసుకోవాలి. కంప్లీట్ ఏరియా రైట్ పాదంలో ఉందనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి. ఏమి చేయాలి అప్పుడు మీరు, సేమ్ పెన్ కానీ పెన్సిల్ కానీ తీసుకోండి, మెల్లి ఇదంతా ఇలాగా ఒక 3 నుంచి 4 నిమిషాలు ఇలా అంత ఏరియా అంతా కవర్ చేయండి. మీకు చూపించడానికి చెప్తున్నాను, మీరు కంఫర్టబుల్ ఇలా పెట్టుకొని ఇలా చేయొచ్చు. ఇలాగా ఓకే, ఇలా కింద పెట్టుకొని మీరు చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు కనబడాలి, మీకు పిక్చర్ క్లారిటీ ఉండాలని చెప్పేసి నేను ఇలా పెడుతున్నాను. అలా పెట్టాల్సింది ఏం లేదు, మీరు కంఫర్టబుల్గా పెట్టుకొని చేసుకోండి. ఎన్నిసార్లు చేయొచ్చు రోజుకి, మీకు మీ తీవ్రతను బట్టి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం ముందు చేయొచ్చు. లేదు ఎక్కువ ఉంది, ప్రతి 2 గంటలకు ఒకసారి చేయండి. చేసినప్పుడు ఎన్ని నిమిషాలు చేయాలి, 2 నుంచి 4 నిమిషాలు. ఎంత ప్రెషర్ ఇవ్వాలి, ఎంతైతే ప్రెషర్ మీకు కంఫర్టబుల్ ఉంటుందో, ఎంతైతే ప్రెషర్ మీకు ఇబ్బంది చేకూర్చదో అంత ప్రెషర్ ఇవ్వాలి. ఓకే, ఇలా కింద పెట్టుకొని మీరు చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు కనబడాలి, మీకు పిక్చర్ క్లారిటీ ఉండాలని చెప్పేసి నేను ఇలా పెడుతున్నాను. అలా పెట్టాల్సింది ఏం లేదు, మీరు కంఫర్టబుల్గా పెట్టుకొని చేసుకోండి. ఎన్నిసార్లు చేయొచ్చు రోజుకి, మీకు మీ తీవ్రతను బట్టి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం ముందు చేయొచ్చు. లేదు ఎక్కువ ఉంది, ప్రతి 2 గంటలకు ఒకసారి చేయండి. చేసినప్పుడు ఎన్ని నిమిషాలు చేయాలి, 2 నుంచి 4 నిమిషాలు. ఎంత ప్రెషర్ ఇవ్వాలి, ఎంతైతే ప్రెషర్ మీకు కంఫర్టబుల్ ఉంటుందో, ఎంతైతే ప్రెషర్ మీకు ఇబ్బంది చేకూర్చదో అంత ప్రెషర్ ఇవ్వాలి. ఓకేనా మిత్రులారా, చూడండి. సో నేను 3 రకాల హీల్ పెయిన్ గురించి చెప్పాను. ఒకటి ఏంటంటే వెనక ఉంటుందనుకోండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఒకసారి వెనక ఉందనుకోండి, వెనక సైడు, అప్పుడు మీరేం చేయాలి, అప్పుడు మీరు ఈ పోర్షన్ తీసుకోవాలి. ఈ పోర్షన్ రైట్ లెగ్లో ఉంటే లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి. లేదు ఈ హీల్లోనే ఉంది, జస్ట్ హీల్లోనే ఉంది, అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఈ ఎల్ షేప్ తీసుకోవాలి. లేదు హీల్తో పాటు పాదం అంతా ఉందండి, అప్పుడు ఏం తీసుకోవాలి, ఇదంతా తీసుకోవాలి. ఈవెన్ మీకు వేళ్ళల్లో కూడా ఇబ్బంది ఉంది, అప్పుడు వేళ్ళు కూడా తీసుకోవాలి. సేమ్ అప్పుడు ఏం చేయాలి, పెన్సిల్ తోటి ఇలానండి, అంత ఏరియానండి. అంటే మీరు ఇలా ఈ ప్రెషర్ చేసిన తర్వాత, మొత్తం అంతా చేసిన తర్వాత నెక్స్ట్ పెన్సిల్ తీసుకొని ఇలా అనండి. సో ఒకవేళ పైన నొప్పి ఉన్నా, వెనక నొప్పి ఉన్నా, కింద నొప్పి ఉన్నా, ఎలాంటి నొప్పి అయినా సరే తగ్గిపోతుంది. అట్లా మనం ఎంతోమందికి ఇంకా హీల్ పెయిన్ నాకు ఈ జన్మలో తగ్గది అనే వాళ్ళకు కూడా మనం తగ్గించాము. అట్లా ఎంతోమందికి
ఆన్లైన్ కన్సల్టేషన్స్ ద్వారా పేషెంట్ మన దగ్గర రాకుండానే తగ్గించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాగే ఎంతోమంది మన యూట్యూబ్ వీడియోస్ ద్వారా లబ్ధి చేకూరిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఈ విషయాలను జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి అండ్ వీటిని పాటించండి. దీంతోపాటు మీరు ఏం చేయొచ్చు, ఒక హాఫ్ బకెట్ మీరు ఎంత వేడి అయితే మీరు రోజుగలుగుతారో మీ కాళ్ళు అంత వేడి తీసుకొని అందులో కొంచెం దొడ్డుప్పు అయితే కళ్ళుప్పు ఉంటుందో ఆ కళ్ళుప్పు వేసి మీ పాదాలు పెట్టండి. అట్లా పొద్దున నైటు అలా చేయడం వల్ల మీకు సర్క్యులేషన్ పెరుగుతుంది. ఓకే, సో మీకు అక్కడ కండరాలు ఎముకలు గట్టిపడతాయి. ఈ చేస్తూ అది చేయండి. దాంతోపాటు మీ ఇప్పుడు యూట్యూబ్లో మీరు హీల్ పెయిన్ ఎక్సర్సైజ్ చాలా ఎక్సర్సైజ్ మీకు అందుబాటులో వస్తాయి. కొన్ని హీల్ పెయిన్ ఎక్సర్సైజ్ చేయండి, హీల్ పెయిన్ ఎక్సర్సైజ్ చేయండి. దాని తర్వాత వేడి నీళ్ళలో ఉప్పేసుకొని అలా చేయండి. దాంతోపాటుగా ఇప్పుడు నేను ఏవైతే అక్యుప్రెషర్ పాయింట్ చెప్పానో వీటిని పాటించండి. ఈ పాటించడం ద్వారా ఖచ్చితంగా మీరు ఈ సమస్య నుంచి బయటపడడానికి చాలా ఆస్కారం ఉంటుంది. చాలామందికి ఈ సమస్య ఇబ్బంది చేస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, పొద్దున్న లేగానే ఫస్ట్ ఈ పాయింట్ నొక్కోవడము. ఓకే, నెక్స్ట్ ఆ పాదం దగ్గర ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ ఏమైనా వేడి కాపడం పెట్టుకోవడము ప్రయత్నం చేయాలి. చేస్తే లేవగానే ఏదైతే నడకలో ఇబ్బంది ఉంటుందో అంత ఇబ్బంది ఉండదు. చాలామంది ఏం చేస్తారు, ఇవి తెలియక చాలా బాధపడుతూ ఉంటారు. మన శరీరంలో ఏ భాగానికైతే వ్యాధి వస్తుందో ఆ వ్యాధిని ఎండకు ఉంచాలి, దానిపైన ఎండబడేలాగా ప్రయత్నం చేయాలి. కాబట్టి మీరు పొద్దున ఎర్లీ మార్నింగ్ సన్లైట్ ఆర్ లేట్ ఈవినింగ్ సన్లైట్, సూర్యోదయము లేదా సూర్యాస్తమము ఆ టైంలో ఏదైతే సూర్యకిరణాలు ఉంటాయో ఆ కిరణాలు ఆ పాదం పైన పడేటట్టు మీరు చూసుకోండి. దాంతోపాటు సింపుల్ ఎక్సర్సైజ్, ఇది పాదం అనుకోండి, ఇలాగ వెనక్కనండి, మళ్ళీ రిలాక్స్ అవ్వండి, వెనక్కనండి 20 టైమ్స్. నెక్స్ట్ మొత్తం ముందు కనడం. ఇది పాదం అనుకోండి, మొత్తం ముందు కనడం, మళ్ళీ రిలాక్స్, మొత్తం ముందు కనడం, మళ్ళీ రిలాక్స్. నెక్స్ట్ ఏం చేయాలి, మీరు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ యాంకిల్ దగ్గర రొటేట్ చేసే ప్రయత్నం చేయండి. అంటే మీరు ఏం చేయాలి, క్లాక్ వైజ్ ఏ పాదం అయితే ఇబ్బంది ఉంటుందో నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా 20 రౌండ్స్. ఫస్ట్ ఒకటే మొత్తం ముందుకు రిలాక్స్, నెక్స్ట్ మొత్తం వెనక్కి రిలాక్స్, మొత్తం వెనక్కి రిలాక్స్. ఇది 20 టైమ్స్, ఇది 20 టైమ్స్. నెక్స్ట్ క్లాక్ వైజ్ 20 టైమ్స్, నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ 20 టైమ్స్. ఇలా ఇది పాదం అనుకోండి. ఇలా ఈ ఎక్సర్సైజ్ చేయండి, వాటర్ థెరపీ చేయండి, నెక్స్ట్ నేను ఇచ్చిన అక్యుప్రెషర్ పాయింట్స్ చేయండి. ఇవన్నీ చేయడం వల్ల మీరు మీ సమస్య నుంచి బయటపడతారు. దాంతోపాటు ఏం చేయండి, మీరు నైట్ పడుకునే ముందు మీకు ఏదైతే భాగంలో ఇబ్బంది ఉందో అక్కడ లైట్ ఏ పెయిన్ బామ్ అయినా సరే, ఎనీ పెయిన్ బామ్, ఓకే, సో దాంతో ఏం చేయాలో స్లోగా మీరు దానికి మర్దన చేసి వదిలిపెట్టండి. అట్లా లేదు మీకు బయట అనుకోండి, మీరు ఏదైనా పెయిన్ బామ్ తీసుకొని ఆ స్లోగా ఆ ఏరియా అంతా పూసేసి లైట్ మర్దన చేసి వదిలిపెట్టండి. అట్లా పడుకునే ముందు కూడా ఎక్సర్సైజ్ పడుకోండి. అట్లా పొద్దున్న లేసాక కూడా ఈ పాయింట్స్ చేయండి, ఆ ఎక్సర్సైజ్ చేయండి, మీకు అంత నొప్పిగా ఉండదు. సో ఇవన్నీ చేయండి మిత్రులారా, మీ సమస్య నుంచి మీరు బయటపడండి. మిత్రులారా, ఇంకో మంచి పాయింట్ తోటి మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. ఇట్లు మీ డాక్టర్ సుభాష్. ఎప్పుడైతే మీరు వాకింగ్, మీరు ఏవైతే యాక్టివిటీ చేస్తారో మీ లింఫాటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. మీ లింఫాటిక్ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు మీ బాడీ ఇంకా స్ట్రాంగ్గా తయారవుతుంది. ఎప్పుడైతే మీరు వాకింగ్ ఈ మూమెంట్ చేయరో మీ లింఫాటిక్ సిస్టము వీక్గా ఉంటుంది.